హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే చాలా ఈజీగా పంపకం పట్టి ఎలా వేసుకోవాలో చూపిస్తానండి. సో మనం లోపల పంపకం అనేది ఉంటుంది, బయటికి మాత్రం ఏ మాత్రము కుట్టు కనిపించదు, అలాగే క్లాత్ కూడా కనిపించదు. అలా ఎలా ఈజీగా చేసుకోవాలో చూపిస్తాను. సో ఫస్ట్ అయితే బ్లౌజ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. మనం పంపకం పట్టి అయితే ఈ నెక్ పట్టి కానీ పంపకం పట్టి అయితే ఇది వేసుకోవాలంటే క్రాస్ పీసులు తీసుకోవాలి. సో క్రాస్ పీస్ మనం బ్లౌజ్ లైనింగ్ కట్ చేయగా మిగిలిన పీస్లని ఈ క్రాస్గా కట్ చేసుకొని అయితే జాయింట్ చేసుకోవాలి. సో జాయింటింగ్ అనేది కూడా క్రాస్గానే చేసుకోవాలి. నేను ఆల్రెడీ ముందుగానే కటింగ్ చేసి పెట్టానండి. సో అందుకే స్టిచ్చింగ్ అనేది జాయింటింగ్ అనేది చూపించలేదు. ఇంకో వీడియోలో క్రాస్గా ఎలా జాయింటింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడైతే మనం ముక్స్ పట్టి దగ్గర నుంచి కానీ కాజా పట్టి దగ్గర నుంచి అయితే జాయిన్ చేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ కాజా పట్టి దగ్గర నుంచి జాయింటింగ్ అయితే చేస్తున్నాను. మనం కాజా పట్టికి అయితే ఒక 1/2 ఇంచు వరకు లోపటికి అయితే ఫోల్డింగ్ చేయాలండి. ఫోల్డింగ్ చేసి ఒక 1/2 ఇంచు డిస్టెన్స్లో కుట్టుకుంటూ రావాలి. మనము 1/2 ఇంచ్ అనేది లోపటి వైపుకే ఫోల్డింగ్ చేసి మనం ఈ ఎడ్జెస్ అనేవి ఉంటాయి కదా, సో ఇలా మనకి ఇక్కడైతే జూమ్ చేసి చూపిస్తున్నానండి. ఇలా కుట్టుకుంటూ ఒక 1/2 ఇంచు డిస్టెన్స్లో అయితే కుట్టుకుంటూ రావాలి. లోపలికి అయితే ఒక 1/2 ఇంచ్ అనేది ఫోల్డింగ్ చేయాలి. ఇలా మనకి క్లాత్ ఎడ్జ్కి అయితే ఒక 1/2 ఇంచు లోపలికి ఇలా కుట్టుకుంటూ రావాలి. సో మనకి నెక్ అనేది సాగుతుంది కాబట్టి సాగదీయకుండా కుట్టాలి. అలాగే షోల్డర్ పైన ఉండే జాయింటింగ్ అనేది ఉంటుంది కదా, అది అయితే బ్యాక్ సైడ్ అంటే బ్యాక్ పార్ట్ సైడ్ ఫోల్డింగ్ చేసుకొని ఈ క్రాస్ పీస్ని అయితే జాయింటింగ్ అనేది చేసుకుంటూ రావాలండి. ఇక్కడ మనకి ఇలా రౌండ్ తిరిగే దగ్గర కానీ ఈ క్లాత్ అనేది ఎక్కువగా సాగుతుంది. సో క్లాత్ని అయితే సాగదీయకుండా మనము ఈ పంపకం పట్టిని మెయిన్ క్లాత్ పైన ఇలా కరెక్ట్గా సెట్ చేసుకుంటూ అయితే మనము క్లాత్ జాయిన్ చేసుకుంటూ రావాలి. నెక్ పట్టి వేసేటప్పుడు ఈ నెక్ మెయిన్ క్లాత్ అనేది సాగిందనుకోండి, మనము బ్లౌజ్ మొత్తము ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత మనకి నెక్ అయితే లూజ్గా ఉంటుంది. సో మనము షోల్డర్స్ జారకుండా ఎంత పర్ఫెక్ట్గా కుట్టినా కూడా ఇలా పైపింగ్ పంపకం పట్టి వేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా అయితే వేసుకోవాలి. ఎందుకంటే పంపకం పట్టి అనేది క్రాస్ పీసే ఉంటుందండి, అలాగే నెక్ కూడా మనకి క్రాస్గానే ఉంటుంది కాబట్టి ఇది తొందరగా సాగుతుంది. సో అలా సాగదీయకుండా చాలా జాగ్రత్తగా అయితే కుట్టుకుంటే మనము ఎంత పర్ఫెక్ట్గా కుడతామో మనకి బ్లౌజ్ కూడా అంత పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో ఇలా చివరికి అయితే మళ్ళీ ఒక 1/2 ఇంచు అయితే లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసారు కదండి, ఇలా 1/2 ఇంచు డిస్టెన్స్లో అయితే కుట్టాను. మనకి ఈ కుట్టుకి బయటి వైపుకి అంటే ఈ ఎడ్జెస్ అనేవి ఉన్నాయి కదా, సో ఆ ఎడ్జెస్ వైపుకి అయితే చిన్నగా అంటే లైనింగ్కి మెయిన్ క్లాత్కి జాయింటింగ్ అనేది ఉంది కదా, మనకి క్లాత్ ఈజీగా టర్న్ కావడానికి ఇలా చిన్న చిన్నగా టక్స్ అయితే ఇచ్చుకోవాలి. సో మనం కుట్టుకున్న కుట్టు దగ్గర నుంచి బయటికి వచ్చేటైతే చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి. ఇక్కడ ఫోల్డింగ్ అనేది చేసాం కదా, ఫోల్డింగ్ని అయితే ఇలా రివర్స్ వేసుకుంటే మనకి ఓపెన్స్ అనేవి ఏం కనబడకుండా ఉంటాయి. ఇలా అయితే మనం ఎక్స్ట్రా క్లాత్ని అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనము మెయిన్ క్లాత్కి అయితే లైనింగ్ని జాయిన్ చేసాం కదా, సో అక్కడి వరకు మెయిన్ క్లాత్ మాత్రము ఫోల్డ్ కాకూడదండి. సో ఓన్లీ లైనింగ్ మాత్రమే ఫోల్డ్ కావాలి. మనకి ఇంతకుముందు ఫస్ట్ మెయిన్ క్లాత్ అయితే ఎంత ఉంటుందో అంతే ఉంచి ఈ లైనింగ్ని అయితే ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసి మళ్ళీ మనము ఈ ఎక్స్ట్రా జాయిన్ చేసిన లైనింగ్ పైనే కుట్టు వచ్చేటైతే కుట్టుకోవాలి. సో ఇక్కడ ఇలా చూస్తున్నారు కదా, మనము మెయిన్ క్లాత్ ఎక్కడి వరకు ఉంటుందో అక్కడి వరకే ఫోల్డింగ్ చేసుకోవాలండి. సో మనం ఫస్ట్ జాయిన్ చేసినప్పుడు ఒక 1/2 ఇంచు వరకే కుట్టు అనేది కుట్టాలి. సో ఎక్కువ తక్కువ కుడితే అయితే మనకి ఈ పంపకం పట్టు అనేది క్రాస్ వస్తుంది. సో అలా క్రాస్ రాకుండా ఉండాలంటే కరెక్ట్ స్టార్టింగ్ 1/2 ఇంచు దగ్గర ఎలా జాయిన్ చేసామో ఎండింగ్ వరకు కూడా 1/2 ఇంచు వరకు అలాగే జాయింటింగ్ అనేది రావాలి. సో అలా జాయింటింగ్ అనేది వస్తేనే మళ్ళీ ఇక్కడ మనము ఫోల్డింగ్ చేసి కుట్టినప్పుడు సేమ్ అంతా ఈక్వల్గా అయితే వస్తుంది. సో ఇక్కడ మళ్ళీ కూడా మనకి ఒక 1/2 ఇంచు వరకు అయితే వస్తుందండి మనం ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టుకున్నది.
సో కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే మళ్ళీ మళ్ళీ చూసి ట్రై చేయండి. లేదు అంటే ఏదైనా క్రాస్ పీస్ పైన మళ్ళీ ఇలా క్రాస్ పీస్ జాయిన్ చేసి అయితే కుట్టి చూడండి. లేదు అంటే డైరెక్ట్ బ్లౌజ్ పైన కూడా ఈ మెథడ్లో కుట్టుకుంటే చాలా ఈజీగా అయితే వస్తుంది. సో ఫైనల్లీ అయితే ఇక్కడ వరకు జాయింటింగ్ అనేది చేసాం కదా. ఇక్కడ చూసారు కదా, అంత స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా ఫోల్డింగ్ కూడా సేమ్ ఈక్వల్గా అయితే వస్తుంది. ఇక్కడ ఈ ఎక్స్ట్రా క్లాత్ కొంచెం ఇంకో 1/2 ఇంచ్ వరకు అయితే ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటుంది. దాన్ని ఇలా కటింగ్ చేసుకునేటప్పుడు ఓన్లీ లైనింగ్ మాత్రమే కటింగ్ చేయాలి. సో మనం తొందర కట్ చేస్తే అయితే మనకి మెయిన్ క్లాత్ కూడా కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే ఇలా ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కటింగ్ అయితే చేసేసుకోవాలి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సో వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. సో మీరు చేసే ఒక లైక్ అయితే నాకు చాలా మోటివేటింగ్గా ఉంటుంది. అలాగే నా ఛానల్ అనేది కొత్త వారికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా చివరి వరకు అయితే కటింగ్ చేసుకున్నాం కదా. సో ఇంతే అండి, చాలా ఈజీగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. సో ఇలా ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటుంది కదా, దీన్ని అయితే కరెక్ట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనము హెమ్మింగ్ చేసుకుంటే అయితే చాలా నీట్గా అయితే వస్తుందండి బ్లౌజు. సో ఆల్మోస్ట్ అందరూ పైపింగ్కి అయితే ఇష్టపడరు. సో కొన్ని బ్లౌజులకి, రెగ్యులర్ బ్లౌజులకి అయితే పంపకం అయితేనే నీట్గా ఉంటుంది. సో మీరు కూడా పంపకం పట్టే అనేది ఎక్కువ తక్కువ అనేది రాకుండా కరెక్ట్గా అయితే ఈక్వల్గా ఇలా అయితే పంపకం పట్టీ అనేది వేసుకుంటే చాలా నీట్గా అయితే వస్తుందండి. సో చూసారు కదా, ఇలా మనకి బ్లౌజు పంపకం చేసిన తర్వాత అయితే ఈ మెథడ్లో అయితే వస్తుంది. సో నా వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.